నా ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ కూడా తగ్గించలేదన్నమాట. ఆయన కామెడీ లెవెల్ అయితే మాత్రం అదిరిపోయిందనమాట, చాలా బాగుంది. ఏమి దిగాడు నా ఫ్లైట్ లో నుంచి లేదు, అలా ఏం అనిపించలేదు. అంటే ఈక్వల్ గా పర్ఫామ్ చేశారు చిరంజీవి గారు ఏజ్ కి. ఆయన నారి నారి నడుమ మురారి అనేది చెప్పేసి అది లవర్స్తో ఉందండి. రవితేజ గారిది వైఫ్స్తో ఉంది. లవర్స్తో ఉన్న మూవీస్కి వైఫ్స్తో ఉన్న మూవీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సినిమా బాగాలేదని చెప్పడానికి ఆడేవాడు అసలు ఫస్ట్ థింగ్. ట్రైలర్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు. ఓకే, నువ్వు సాంగ్ బాగాలేదు కదా, నువ్వు సాంగ్ రాయి ఒకటి. హాయ్. చిరంజీవి గారి సినిమా ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది? అవును, చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే ఎంత బాగుందంటే లైక్ మా చిరంజీవి గారిని సో అన్నయ్య మూవీ తర్వాత నేను ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశానంటే అనిల్ రావుపూడి గారి నుంచి నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ కూడా తగ్గించలేదన్నమాట. ఆయన కామెడీ లెవెల్ అయితే మాత్రం అదిరిపోయిందనమాట, చాలా బాగుంది. లైక్ నయనతార గారు ఈయన కాంబినేషన్లో ఆ కామెడీ చాలా బాగా అనిపించింది. దట్టు మళ్ళీ వెంకటేష్ గారు కాంబో ప్యాక్ అనమాట మనకి. సో అది ఇంకో పండుగ మనకి. సో అది కూడా చాలా బాగుంది ఆయన ఎంట్రీ కూడా. అవునవును, కొంచెం ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయినట్టుంది కదా. ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. మనం మంచిగా తీసినా చేస్తారు, చెడుగా తీసినా చేస్తారు, ఎలా అయినా చేస్తూనే ఉంటారు. సో ట్రోలర్స్ నేను పట్టించుకోవద్దు, మీరు అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నానంటే మాత్రం మనశంకర్ వరప్రసాద్ చాలా బాగుంది ట్రైలర్. సినిమా కూడా అదిరిపోద్ది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు, చాలా బాగుంటుంది. ఈసారి సంక్రాంతి మనమే కొట్టబోతున్నాం. ఆ మనలో మళ్ళీ ప్రభాస్ గారి సినిమా కూడా ఉంది కాబట్టి అది కూడా మనమే కొట్టబోతున్నాం. ఎవరినైనా వాళ్ళు పలకట్లేదన్న అంటే కొంచెం క్రిటికల్గానే ఉంది, తప్పేం లేదు, చెప్పి ఒప్పేసుకున్నాం. క్రిటికల్గానే ఉంది, బట్ ఓకే, ట్రై చేస్తాం. ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు అంత కష్టపడి మనం ఆ పేరుని పలకలేమా? పలుకుతాం, ఫ్యాన్స్గా పలుకుతాం, టైం పడుతుంది అంతే. ఎస్, చాలా మంది అంటున్నారు ఈ సినిమా మొత్తం కూడా గ్రీన్ స్క్రీన్ లో చేశారు, ఎక్కువ విఎఫ్ఎక్స్ అవ్వాలి కనిపిస్తుంది. వాళ్ళు ఏ స్క్రీన్లో చేస్తే మనకెందుకండి బాబు, చూసేటప్పుడు మనకి బాగుందా లేదనేది ఇంపార్టెంట్ కదా. అక్కడ ఉంది చిరంజీవి గారే కదా, ఏ అయితే కాదు కదా. సో అజ్జాలు మాకు వచ్చింది, మరి ఎలా అనిపించింది అన్న? చిరంజీవి గారు మొన్న 2 పాటలు చూసి కొద్దిగా డల్గా ఉండా, కానీ ట్రైలర్ చూసిన కాడి నుంచి ఫుల్ హ్యాపీగా ఉన్నానన్న. ఇంకోటి ఏంటంటే మా వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి రావట్లేదే అనుకున్నాను. ఏమి దిగాడు నా ఫ్లైట్లో నుంచే చిరంజీవి గారు. చాలా 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 హ్యాపీ అనిపించింది అన్న. ఇద్దరు కలిసి చాలా పాత హీరోలు మళ్ళీ ఒక సినిమా చూపించారు అన్న హ్యాపీనెస్ కనిపించింది. అట్లాగే చిరంజీవి గారిని ఈ మధ్యకాలంలో సినిమాల పరంగా నచ్చల, కానీ మళ్ళీ పాత చిరంజీవిని చూసాం అన్న హ్యాపీనెస్ అయితే ఈ ట్రైలర్తో మాకు కనపడింది అన్న. అన్న ఉందన్న, నువ్వు అట్లా అనుకోవద్దు. కామెడీ ఉంది, స్టోరీ ఉంది, లాజిక్ ఉంది, అన్నీ కలిపి కొట్టాడు అన్న చిరంజీవి గారు. ఈ లెవెల్తో మళ్ళీ సినిమా తెలుగు సినీ చరిత్ర ప్రపంచానికి పరిచయం అవుతున్న టైంలో చిరంజీవి గారు కూడా మళ్ళీ మొదలుపెట్టారు సినిమాలు. చరిత్ర మళ్ళీ మొదలవుతుంది, తెలుగు సినీ చరిత్ర అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. అది ట్రోల్ చేసేవాడి గురించి మనం చెప్పక్కర్లేదన్న, ఓకేనా? ఏంటంటే 2 సినిమాలు వస్తున్నాయి, ప్రభాస్ అన్న సినిమా వస్తుంది, 2 సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి ఫుల్ హ్యాపీగా ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయొచ్చు అన్న, అభిమానులు కానీ అందరూ. అది హాయ్ అండి. మరి మనశంకర వరప్రసాద్ ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది? యా, చాలా బాగుందండి. అంటే లైక్ ఒక సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది, వెంకటేష్ గారిది చిరంజీవి గారిది. అంటే ఎవర్ గ్రీన్ అసలు ఆ ఇద్దరు మెగా అంటే సూపర్ హీరోస్ కదా. సో ఒకటే స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అదే సంక్రాంతికి కన్నుల పండగ అంటారు కదా, సో అది అనిపించింది. లేదు, అలా ఏం అనిపించలేదు. అంటే ఈక్వల్గా పర్ఫామ్ చేశారు చిరంజీవి గారు ఏజ్ కి. ఆయన అలా ఏం సంబంధం లేకుండా సూపర్గా ఉంది అసలు. యా, యాజ్ యూజువల్ బాగానే ఉంది, బట్ సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఎందుకు అని అంటే ఎందుకో నాకు నచ్చలేదు బ్రో. యా, అవ్వలేదు. రష్మిక మందానా, లైక్ సమంత, వీళ్ళైతే బాగుండు అనిపించింది. చిరంజీవి గారికి 4 పెద్ద సినిమాలు రాబోతున్నాయి కదా, ఎలా అనిపించింది ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్స్ ఈ సినిమాలకు సంబంధించి? ఒక్కదానికి ఒకటి కంపేర్ చేసే విధంగా అయితే లేదండి చెప్పుకోవాలంటే. ఎందుకంటే శివశంకర వరప్రసాద్ మన శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారిది ఆయనది ఒక టైప్ ఆఫ్ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్లో వాళ్ళు ఏ విధంగా సర్దు మనకించుకుంటారన్న టైప్లో ఒక సినిమా తీయడం జరుగుతుంది. అందులో కామెడీ ఉండొచ్చు, లేకుంటే సినిమాలో ఇంకేమైనా మన సస్పెన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు అయితే హస్బెండ్ అండ్ వైఫ్ది. ఇంకోటి రాజాసాబ్ వచ్చేసి అది కామెడీ అండ్ హారర్ థ్రిల్లర్ ఓరియంటెడ్ మూవీలో తీస్తున్నారు. దానికి దీనికి కంపేర్ అస్సలు చేయలేము. ఎందుకంటే రాజాసాబ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక మంచి హారర్ ఫిల్మ్ అవ్వబోతుంది. నారి నారి నడుమ మురారి అనేది చెప్పేసి అది లవర్స్తో ఉందండి. రవితేజ గారిది వైఫ్స్తో ఉంది.
లవర్స్తో ఉన్న మూవీస్కి వైఫ్స్తో ఉన్న మూవీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. లవర్ అనే వాళ్ళు ఏమన్నాడు ఈరోజు ఉంటారు వెళ్ళిపోతారు. చాలా బాగుందని చెప్తున్నాను నేను. అసలు చూసిన తర్వాత ఆయన ఒక బాస్ అనేవాడు మళ్ళీ వెనక్కి వచ్చేసి బాస్ ఇస్ బ్యాక్ అనడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయనలో గ్రేస్ కానివ్వండి, ఈజ్ కానివ్వండి చాలా బాగుంది. ఆయన ఒక స్మైల్ ఇస్తే చాలండి జనాలు పడిపోతారు. ఆయన కామెడీ టైమింగ్ ఇంతవరకు ఎవ్వరు కూడా బీట్ చేయలేదు. చిరంజీవి గారు కామెడీ టైమింగ్ని బీట్ చేసేవాళ్ళు లేరు. ఈ సినిమాలో ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు ఒక మంచి కామెడీ కంటెంట్ తీసుకొస్తున్నారని చెప్పేసి మళ్ళీ అనుకుంటాను. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, ఆల్రెడీ చూసాం మనం, వేరే లెవెల్ అసలు కామెడీని తట్టుకోలేకపోయాము వెంకటేష్ గారిది. సీరియల్ కామెడీ అని కొంచెం ట్రోల్ చేస్తున్నారు కదా, దానిపైన సీనియర్ సీరియల్లో చేసే కామెడీ లాగా ఉంది అని అంటున్నారు కదా. అనిల్ రావుపూడి అంటే క్రింజ్ అంటున్నారు. అట్లేం ఉండదండి. ఇప్పుడు చిరంజీవి గారు అంతా ఆయన 150 సినిమాలు తీసిన 150+ సినిమాలు తీశాడు. చూసినవి ఎన్ని ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఆయనకు తెలీదా సీరియల్లో ఏ విధంగా చేస్తారు, సినిమాలో ఏ విధంగా చేస్తారని చెప్పేసి. చిరంజీవి గారిని సీరియల్ రేంజ్లో చూపించే అంత అయితే కాదండి. చిన్న హీరోయిన్ తీసుకొచ్చి ఆ హీరోని సీరియల్ రేంజ్లో తీసినారు అన్న ఒక అర్థం ఉంది. జనాలు చెప్పే వాళ్ళైనా మాట్లాడుకునే వాళ్ళైనా. ఎక్కువ ఉన్నట్టుంది ఇప్పుడు రాజాసాబ్ పెద్ద సినిమాలన్నీ ఒకేసారి వస్తున్నాయి కదా. అదేనండి, ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంది. ప్రభాస్ గారే చెప్పినారు సీనియరే జూనియరే అని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో సీనియర్తో జూనియర్కి కంపారిజన్ లేదు, జూనియర్తో సీనియర్కి కంపారిజన్ లేదు. ఎవరి సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది సంక్రాంతికి. ఇంకొకటి, ప్రతి సినిమా చూస్తారండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకంటే సినిమా లవర్స్ ఎక్కువ. ఇక్కడ ఈ హీరో నా హీరో నీ హీరో అనకంటే అందరూ ఒకటే అనేది ఎక్కువ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడియన్స్కి ఎక్కువ ఉంది కాబట్టి అన్ని సినిమాలు కలిపి చూస్తారు. సంక్రాంతికి హాలిడేస్ ఎక్కువ, సో టైం ఎక్కువ దొరుకుతుంది. ప్రతి ఒక్క సినిమా చూస్తారు, ప్రతి ఒక్క సినిమా ఎంజాయ్ చేస్తారు. మంచిగా అనిపించింది నాకు. చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకప్పుడు మనము మెగాస్టార్ గారిని ఒకప్పుడు చూసామన్నమాట, పాత 1990s అప్పటి నుంచి చూసామన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని జోనర్లు, అంటే మనకి సైరా నరసింహారెడ్డి అయితేనని చెప్పి, గాడ్ ఫాదర్ అయితేని చెప్పి, అంటే ఒక మా జోనర్కి ఫైట్లు అవి ఇవి నడిచాయన్నమాట. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నడవలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా ఉందన్నమాట. ఓకే ఫైన్. అదిగాక అనిల్ రావిపూడి గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నడుస్తూ ఉంటారు. దాని తర్వాత వెంకటేష్ గారు కూడా పెట్టారు. ఓకే ఫైన్, మంచిగా అనిపించింది, గుడ్. లుక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏజ్ డజన్ నాట్ మ్యాటర్ అని చెప్తారు కదా, ఇండస్ట్రీలో అంతే అనమాట. ప్రేమ పిచ్చి దానికోసం నడుస్తూ ఉంటారు. ఓకే ఫైన్, మంచిగా అనిపించింది నాకైతే. ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. ఎవరు? తర్వాత ఓకే వాళ్ళని దిమ్మని చెప్పేసి సినిమా నిన్నంటే లేదు, వాళ్ళని చెప్తాను అనమాట. దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా. సినిమా వెనకాల ఎంతోమంది కళాకారుల కష్టం, ఎంతోమంది కెమెరామెన్ల కష్టం, ఎంతోమంది ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సినిమా బాగాలేదని చెప్పడానికి ఆడేవాడు అసలు ఫస్ట్ థింగ్. ట్రైలర్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు. ఓకే నువ్వు సాంగ్ బాగాలేదు కదా, నువ్వు సాంగ్ రాయి ఒకటి, సాంగ్ రాసి పాడి ఒక 1K కొట్టి చూపించి యూట్యూబ్లో, నేనే 1K ఇస్తాను. మరి నీకు 1K కాదు 10K ఇద్దాను కావాలంటే. ఐ హ్యావ్ జాబ్ ఆల్సో, వాడిని ఇస్తాను, కంపల్సరీ ఇస్తా. ఆ 1K యూట్యూబ్లో కొట్టడానికే కష్టపడుతున్నారు. అలాంటిది సినిమాలు ఎంతోమంది రచయితలు రైటింగ్ చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కంపోజ్ చేసుకోవాలి, సాంగ్ తీసుకోవాలంటే బయటికి అవుట్పుట్స్ లొకేషన్లు ఎత్తుక్కోవాలి. అంతగా సాంగ్ బయట చేస్తే సాంగ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలంటే నచ్చితేనండి, లేకపోతే లేదు, అంతే. ఇంకా మంచిగా ఉంటుందండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి మన అనిల్ రావిపూడి గారు ఉన్నారంటే ఫ్యామిలీ ఎంటర్ కంపల్సరీ. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్లయితే. మెగాస్టార్ గారు ఎక్కడో ఒక డ్రాప్ అయ్యారన్నమాట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వదిలేసి ఇప్పుడు కొద్దిగా మాస్ లుక్స్ అవి వచ్చాడు. మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తాను కాబట్టి జనాలు కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. గుడ్ ఫైన్. ఓకే ఓకే అవునవును పెద్ద సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వన్ థింగ్ ఏంటంటే రాజసాబ్ మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారి గురించి, అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా మాస్ ఉన్నాయని మొత్తం. బాహుబలి 1 అయితేనేమి, బాహుబలి 2 అయితేనేమి, దాంతో కల్కి అయితేనేమి, ఇవన్నీ రా సినిమాలు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే రాజసాబ్ ఏంటంటే మనకి కామెడీ, హర్రర్, రొమాంటిక్ ఆ టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది అనమాట. అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాకుండా మిగతా ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తారు అనమాట. ఇలాంటి సినిమా ఓకే ప్రభాస్ గారు ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. మనం ఈ కామెడీ జోన్లో డార్లింగ్ చూసాం, అలాగే ఇప్పుడు మెగాస్టార్ గారు చూసుకుంటే పాత సినిమాల్లో చూసాం. ఈ రెండు జోనర్లు కంబ్యాక్ ఇచ్చినట్టు అనుకోవాలి మనం. విజయ్ సినిమా కూడా వస్తుంది. అవునవునవునవును. మరి అది కూడా కాంపిటీషన్ ఎక్కువైపోద్దేమో. కాంపిటీషన్ అంటే కాకపోతే ఏంటంటే అంటే మనకి సినిమా వాళ్ళకి చెప్పేంత పెద్దోళ్ళం కాదు ఇది అన్నమాట. కాకపోతే అంటే ఒక 7 సినిమాలు ఉన్నాయి. అంటే మనం 3 సినిమాల గురించి డిస్కస్ చేద్దాం. కాకపోతే 7 సినిమాలు అంట. ఆ సినిమాలు 7 సినిమాలు తీసుకొచ్చి జనాల మీద రుద్దే బదులు, రుద్దడం అంటే ఆ ఇరుకు సందుల్లో సంక్రాంతి సందుల్లో ఇరికిచ్చే బదులు ఆ 7 సినిమాలు సినీ ప్రేముడిగా నాకు గుర్తుపెట్టుకుంటే ఒక 2 గంటల సేపు టైం పట్టింది.